అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 14 మృత్యుంజయ మంత్ర జప మహిమ. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. మృత్యుంజయ మంత్ర జప మహిమ. సూత మహర్షి సౌనకాదులకు ప్రసాదిస్తున్న ప్రవచనం ఇలా కొనసాగింది. మునులారా, గరుత్మంతుడు కశ్యప మహర్షికుపదేశించిన మృత్యుంజయ మంత్రాదిక విషయాలను వినండి. ఇవి సాధకుని గొప్పగా ఉద్ధరిస్తాయి, పుణ్యప్రదానం చేస్తాయి. ఈ మృత్యుంజయ పూజలోనే సర్వదేవమయ పూజ ఉన్నదని విజ్ఞులు చెప్తారు. ఓం జుం సహా అనే మూడక్షరాల మంత్రం మృత్యుంజయ మంత్రం. ఇది మృత్యువును, దారిద్ర్యాన్ని మర్దించే మంత్రం. శివ, విష్ణు, సూర్యాది దేవతలంతా దీన్ని పఠించే వారి పట్ల ప్రసన్నులవుతారు. ఓం జుం సహా అనే ఈ మహామంత్రాన్ని అమృతేశ నామంతో కూడా వ్యవహరిస్తారు. ఈ మంత్రాన్ని జపించేవారి పాపాలన్నీ నశిస్తాయి. మృత్యువు వలె బాధించు కష్టాలన్నీ దూరమవుతాయి. ఈ మంత్రాన్ని 100 మార్లు అనితర ధ్యాన తత్పరతతో జపిస్తే వేదాధ్యయనం వల్ల వచ్చే సుకృతం, యజ్ఞఫలం, తీర్థ స్నానదాన పుణ్యం లభిస్తాయి. 3 సంధ్యలలోనూ 108 మార్లు ఈ మంత్రాన్ని జపించేవారికి అలా జపిస్తున్నంత కాలం మృత్యువు దూరంగానే ఉంటుంది. కఠినాతి కఠినములైన విఘ్న బాధలన్నీ తొలగిపోతాయి. శత్రువులపై విజయం లభిస్తుంది. భగవానుడైన మృత్యుంజయుడు లేదా అమృతేశ్వరుడు శ్వేతకమలంపై కూర్చుని ఉంటాడు. ఆయన చతుర్భుజుడు. ఒక చేతిని అభయముద్రలో, మరొక చేతిని వరద ముద్రలో ఉంచి మిగతా 2 చేతులలో అమృత భాండాన్ని పెట్టుకుని నిత్యం మనను శారీరక మానసిక ప్రాణాంతక బాధల నుండి రక్షించడానికి సిద్ధంగా సర్వసన్నద్ధుడై ఉంటాడు ఈ అమృతేశ్వర దేవుడు. ఆయన వామాంకస్థితయే అమృత భాషిణి అమృతాదేవి నిత్యము కొలువుంటుంది. ఆమెను ధ్యానించాలి. ఆమె ఒక చేతిలో కలశాన్ని, మరొక చేతిలో కమలాన్ని ధరించి ఉంటుంది. కలశం కుడి చేతిలో ఉండాలి. ఓం జుం సహా అనే ఈ మంత్రం పరంశక్తి ప్రదాయకం, అతులిత శాంతిదాయకం కూడా. అమృతాదేవి సహిత అమృతేశ్వర స్వామిని ధ్యానిస్తూ ఈ మహామంత్రాన్ని 3 సంధ్యలలో జపిస్తూ అలా రోజుకి 8000 మార్లు ఒక నెలదాకా చేయగలిగిన వారికి జర, మృత్యు, మహావ్యాధి బాధలుండవు. శత్రువులపై స్పష్టమైన శాశ్వతమైన విజయాన్ని సాధించగలుగుతారు. మహాశాంతిని పొందగలుగుతారు. అమృతేశ్వర భగవానుని పూజలో కూడా ఆవాహన, స్థాపన, రోదన, ప్రతిష్ఠ, సన్నిధానం, నివేశనం, పాద్యం, ఆచమన, స్నానం, అర్ఘ్యం, మాల, అనులేపనం, దీపము, వస్త్రం, ఆభూషణాలు, నైవేద్యం, పానం, వీవనలు, ముద్రా ప్రదర్శన, మంత్రజపం, ధ్యానం, దక్షిణ, ఆహుతి, స్తుతి, వాద్య గీత నృత్యాలు, న్యాసయోగ ప్రదక్షిణలు, సాష్టాంగ ప్రణతి, మంత్రశయ్య, వందనాది ఉపచారాలన్నీ ఉంటాయి. పూజానంతరము దీక్షా విసర్జన చేయాలి. ఋషులారా, ఈ సందర్భంలోనే పరమాత్మ షడంగ పూజనుపదేశించాడు. అది ఇలా ఉంటుంది. సాధకుడు ప్రారంభంలో దేవునికి అర్ఘ్యమిచ్చే పాత్రను పూజించి అస్త్ర మంత్రాన్నుచ్చరించాలి. అనగా కుడి చేతితో ఎడమ చేతిపై శబ్దం చేస్తూ ఫట్ అనే మంత్రాన్ని చదవాలి. తరువాత కవచ మంత్రం హుం తో శోధన చేసి అమృతకరణ క్రియను పూర్తి చేయాలి. అప్పుడు ఆధారశక్తి మున్నగు వాటిని పూజించి ప్రాణాయామం, ఆసనోపవేశనం, దేహశుద్ధి కావించి అమృతేశ భగవానుని ధ్యానించాలి. తరువాత తన ఆత్మను దేవస్వరూపంగా స్వీకరిస్తూ అహం బ్రహ్మాస్మి అని మననం చేసుకుంటూ అంగన్యాస, కరన్యాసం చేసి సాధకుడు తన హృదయ కమలస్థితుడైన జ్యోతిర్మయ ఆత్మదేవుని పూజించాలి. అంటే కన్నులు సగం మూసి అమృతేశ మంత్రాన్ని పఠిస్తూ తన బొమ్మముడిలోనే జ్యోతిశ్చక్రాన్ని చూడగలగాలి. అనంతరం దేవుని మూర్తిపై గాని, యజ్ఞవేదిపై చిత్రింపబడిన దేవునికి గాని సుందర పుష్పాలను సమర్పించాలి. ఆధారశక్తిని పూజించడం ద్వారా ద్వారం వద్ద నుండి దేవతలు ఆవాహన చేయబడి పూజింపబడాలి. అందుకే ముందుగా ఆధారశక్తి పూజనం ఉంటుంది. ఆపై దేవప్రతిష్ఠ, పరివార సమేతంగా ఆ దేవుని ఆరాధించడం జరుగుతాయి. పరివారంతో బాటు ఆయుధాలను, ధర్మాన్ని కూడా పూజిస్తే దేవతలు సంతోషిస్తారు.
ఇంద్రాది దేవతలను వేదాలను ఏ వ్రతంలో పూజించినా ముక్తి లభిస్తాయి. కాబట్టి ఈ షడంగ పూజను విద్వాంసులు విధించారు. దేవమండలాన్ని పూజించడానికి ముందే మాతృక, గణదేవత, నంది, గంగలను దేవస్థానం కుడిభాగంలో మహాకాలుని, యమునను పూజించాలి. పూజలో ప్రతి దశలోనూ ఓం అమృతేశ్వర భైరవాయ నమః, ఓం జుం హం సహ, సూర్యాయ నమః అంటూనే ఉండాలి. అలాగే శివ, కృష్ణ, బ్రహ్మ, చండిక, సరస్వతి, మహాలక్ష్మి దైవతాలను కూడా వారి నామాలకు ముందు ఓం కారమును, చివర నమఃను, దానికి ముందు య లేక యై ను పెట్టి పూజించాలి. అధ్యాయం 18. అష్టాదశ పురాణములు, గరుడ పురాణం, ఆచారకాండ. 14. మృత్యుంజయ మంత్ర జప మహిమ. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.